నమస్తే. మరో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది. ఈ ఎలక్షన్ ఏంటి అంటే రాజ్యసభ సభ్యులకు సంబంధించిన ఎలక్షన్. మొత్తం 10 రాష్ట్రాల్లో 37 మంది రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేయబోతున్నారు. ఈ సందర్భంగా ఈ నోటిఫికేషన్ వెలువడింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం మాట్లాడుతున్నాం. ఈ రాజ్యసభలో మొత్తం 245 మంది సభ్యులు ఉంటారు. ఈ 245 మంది సభ్యులని నేరుగా ఓపెన్ బ్యాలెట్ ద్వారా ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. మరి ఆయా రాష్ట్రాలకు ఎన్నెన్ని రాజ్యసభ సభ్యులు ఉంటారంటే రాష్ట్రాల యొక్క జనాభాని బేస్ చేసుకొని రాజ్యసభ సభ్యుల కేటాయింపు జరుగుతుంది. సో ఉత్తరప్రదేశ్ జనాభా ఎక్కువ కాబట్టి ఆ రాష్ట్రంలో ఎక్కువ మంది ఉంటారు. ఇక మన రాష్ట్రాల విషయానికి వస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు 18 మంది ఉండే. రాష్ట్రం డివైడ్ అయిన తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి 11, మనకి 7. సో ఇట్లా ప్రతి రాష్ట్రానికి రాజ్యసభ సభ్యులు ఉంటారు. ఈ 245 మంది సభ్యులు ఆయా రాష్ట్రాల నుంచి రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. ఇది ఓపెన్ బ్యాలెట్ ద్వారా ఎలక్షన్ ఉంటుంది. దీనికి విప్ ఉంటుంది. విప్ జారీ చేసినప్పుడు ఓపెన్ బ్యాలెట్ ద్వారా పార్టీ ఏజెంట్కు సో ఎవరికి ఓటేసామన్నది చూపించాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇంకా ఆ పార్టీకి ఈ పార్టీకి ఓటేయడం అనేది ఉండదు. ఎమ్మెల్యేలు ఎవరైతే మెజారిటీ ఉంటారో ఆయా రాష్ట్రంలో వాళ్ళు ఎక్కువ మంది రాజ్యసభ సభ్యులు రాజ్యసభకి నామినేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ సభ్యులకు అవకాశం ఉంటుంది. గతంలో కేసీఆర్ గవర్నమెంట్లో బీఆర్ఎస్ ఉంది కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు ఎక్కువగా రాజ్యసభలో ఉన్నారు. సో ఇట్లా ఎలక్షన్ ప్రక్రియలో భాగంగా ప్రతి 2 ఏళ్లకు ఒకసారి రాజ్యసభలో 1/3 సభ్యులు పదవీ విరమణ చేస్తుంటారు. సో వాళ్ళ ప్లేస్లో మళ్ళీ కొత్త వాళ్ళు వస్తుంటారు. సో ఇది 6 ఏళ్లకు ఒకసారి ఒక సభ్యుడి యొక్క కాల పరిమితి ఎంత అంటే 6 years. ఈ 6 ఏళ్ళు సమయము రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ అవుతారు. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి ఎవరైతే 6 ఏళ్ళు కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారో 1/3 మెంబర్స్ పదవీ విరమణ కాబడతారనమాట. సో ఇప్పుడు 37 మంది ఇందులో పదవీ విరమణ చేయబడ్డారు. దానికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. ఆ ప్లేసెస్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి అనమాట. ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాలు? మహారాష్ట్ర, ఒడిషా, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ అండ్ తెలంగాణ. మొత్తం 37 స్థానాలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. ఒక్కసారి ఇది చూడొచ్చు. రాజేష్ కుమార్ సింగ్ అండర్ సెక్రటరీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 18th February 2026. The term of office of 37 members of the Council of States elected from 10 states is due to expire in April 2026 as detailed in. Now the commission has decided to conduct elections to the Council of States for those 37 seats as per the following program. ఇప్పుడు ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ ఇప్పుడు షెడ్యూల్ వచ్చింది. నోటిఫికేషన్ రాబోతున్నది 26 February 2026. 26 February, ఇవాళ 18th, 26th Februaryకి నోటిఫికేషన్ వస్తుంది. లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్స్ 5 March 2026 గురువారం రోజున నామినేషన్ వేయడానికి లాస్ట్ డేట్. స్క్రూట్నీ ఆఫ్ నామినేషన్స్, సో స్క్రూట్నీ నెక్స్ట్ డే 6th March 2026 ఫ్రైడే. లాస్ట్ డేట్ ఆఫ్ విత్డ్రాయల్ ఆఫ్ క్యాండిడేచర్స్, ఎవరైనా ఉపసంహరించుకునే వాళ్ళు ఉంటే 9th వరకు లాస్ట్ డేట్ 2026 March మండే. డేట్ ఆఫ్ పోల్, సో దీనికి సంబంధించిన ఈ 37 మంది ఎన్నికకు సంబంధించిన పోలింగ్ 16 March 2026 మండే రోజు ఉంటుంది. March 16th. సో పోలింగ్ సమయం ఎప్పుడు అంటే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు. సో ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు అనమాట, మెజారిటీ ఎమ్మెల్యేలు. కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ 16th March 2026 మండే 5 గంటలకి. సో 5 గంటలకి మండే రిజల్ట్స్ కూడా వచ్చేస్తుంది. డేట్ బిఫోర్ విచ్ ఎలక్షన్ షెల్ బి కంప్లీటెడ్ 20th March 2026 ఫ్రైడే కల్లా ఎలక్షన్ అంతా కంప్లీట్ అయిపోవాలి. సో ఇట్లా ఈ నామినేషన్ వచ్చింది. ఎక్కడెక్కడ ఏ రాష్ట్రం? ముందుగా మనం తెలంగాణ విషయానికి వద్దాం. తెలంగాణలో 2 ఖాళీలు ఉన్నాయి. డాక్టర్ అభిషేక్ మను సింఘ్వి, ఈయన హైకమాండ్లో సీనియర్ నాయకుడు, అడ్వకేటు. సో ఆయనకి తెలంగాణ నుంచి రాజ్యసభకి నామినేట్ చేసింది కాంగ్రెస్. నెక్స్ట్ కేఆర్ సురేష్ రెడ్డి. ఇప్పుడు ఈయన ఉన్నాడు కదా, కేఆర్ సురేష్ రెడ్డి లాస్ట్ స్పీకర్ అనుకుంటా కదా ఈయన, బీఆర్ఎస్ తరపు నుంచి. ఇప్పుడు ఆయన కూడా పదవీ విరమణ చేయబోతున్నాడట. అభిషేక్ మను సింఘ్వి తెలంగాణ నుంచి అండ్ కేఆర్ సురేష్ రెడ్డి. సో ఇప్పుడు ఈ ఇద్దరికి సంబంధించిన ఖాళీల్లో ఎవరిని భర్తీ చేయబోతున్నారు? నాకున్న సమాచారం ప్రకారం అయితే అభిషేక్ మను సింఘ్విని కంటిన్యూ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే
ఆయన తెలంగాణకు సంబంధించిన కొన్ని కేసులు కూడా వాదిస్తున్నాడు. ఇప్పుడు ఆయన ఒకసారి కోర్టుకు అటెండ్ అయితే ఆయనకు 30 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక అన్ని రకాలుగా అప్పుడు హైకమాండ్కి సంబంధించిన కేసులు, చాలా సీనియర్ మోస్ట్ అడ్వకేట్, సుప్రీంకోర్టులో తోపు అడ్వకేట్ కాబట్టి సో ఇక ఆయనకు ఆ పదవిని అట్లా ఇచ్చే అవకాశమే ఎక్కువగా కనబడుతున్నది. అది కంటిన్యూ చేస్తూ కేఆర్ సురేష్ రెడ్డి ఇక ఆయన బీఆర్ఎస్ కాబట్టి ఆయన పక్కన పెడతారు. ఆయన ప్లేస్లో ఎవరికి ఇస్తారు మరి? చాలామంది ఆశావహులు ఉన్నారు ఇక్కడ. చాలామంది అంటే చాలామంది ఉన్నారు. వి హనుమంతరావు గారు ఉన్నారు, కేశవరావు ఉన్నాడు. కేశవరావుకి ఇస్తారా అంటే మరి కేశవరావు కూతురు మొన్నటిదాకా మేయర్గా పనిచేసిన ఆమె పేరేంది విజయలక్ష్మి గారికి మహిళా కమిషన్ చైర్పర్సన్ ఇస్తున్నారు. సో కూతురికి ఆ పదవి ఇచ్చిన తర్వాత ఈయనకి ఇవ్వకపోవచ్చు అన్నది ఒక చర్చ ఉన్నది. మరి మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవి నేరల శారదకి 1 మంత్ అయిపోయింది. అది కూడా రెన్యువల్ చేయలేదు ఆ పదవి కూడా. సో కాబట్టి విజయలక్ష్మికి ఇచ్చే ఛాన్స్ ఉంది అంటున్నారు. మరి విజయలక్ష్మికి ఇస్తే కే కేశవరావుకి ఇవ్వకపోవచ్చు అంటున్నారు. కే కేశవరావు అడుగుతున్నాడు, వి హనుమంతరావు గారు అడుగుతున్నారు, మధు యాష్కి గారు అడుగుతున్నారు, షబ్బీర్ అలీ అడుగుతున్నారు, జీవన్ రెడ్డి గారు అడుగుతున్నారు. ఇట్లా చాలామంది ఉన్నారు. మరి వీళ్ళంతా ఎందుకు అని చెప్పి మళ్ళా ఎవరన్నా పెద్ద పెద్ద కార్పొరేటర్లు ఎవరన్నా వస్తే మరి వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉందా ఇప్పుడు? ఎందుకంటే ఇది 100 కోట్ల బేరమే. అది పెద్దల సభ, శాశ్వత సభ, లోక్సభ వాటిలా కాకుండా ఎవరైతే పెద్ద వాళ్ళు ఉంటారో, నిష్ణాతులు ఉంటారో వాళ్ళు అక్కడ వెళ్ళి దేశంలో ఉన్న సమస్యల మీద చర్చ జరగాలి. కానీ సభ అట్లా లేదు, మొత్తం కార్పొరేట్ల సభలాగా మారిపోయింది. కేసీఆర్ ఎవరికి ఇచ్చిండు? హెటిరో పార్థసారథి రెడ్డికి, నమస్తే తెలంగాణ ఎండి ఆయన పేరేంది దామోదర్ రావుకి. మరి ఇప్పుడు ఈయన కూడా మరి ఎవరన్నా పెద్ద ఎత్తున పైసలు ఇస్తే వాళ్ళకు కూడా పోయినా ఆశ్చర్యం ఏం లేదు. ఇప్పుడు ఇది ఏంటంటే కొనుగోలు చేస్తారు. ఇప్పుడు ఎమ్మెల్సీ లాగానే ఎమ్మెల్సీలు కూడా అంతే కదా, నామినేట్. కొన్నేమో పోటీ చేయాల్సి ఉంటుంది, టీచర్ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ. ఇప్పుడు రాజ్యసభ అయితే ప్యూర్లీ నామినేటెడ్, అంటే ఎవరు మెజారిటీ ఎమ్మెల్యేలు ఉంటే, ఎవరు అధికారంలో ఆయా రాష్ట్రాల్లో ఉంటే వాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో కాబట్టి ఇప్పుడు లోక్సభ ఎంపీగా పోటీ చేయాలి, ఎమ్మెల్యేగా పోటీ చేయాలని పెద్ద తలకాయ నొప్పి ఎందుకు? లక్షల కోట్లు, వేల కోట్లు ఉన్నాయి, పడేవో 200 కోట్లు సీటు తీసుకో. అట్లా మారిపోయింది. మరి ఇప్పుడు ఈ అభిషేక్ మను సింఘ్వికి ఇచ్చే అవకాశం ఉంది. ఆయన రెన్యువల్ చేయొచ్చు, అంటే ఆయన మళ్ళీ పోటీ చేయించవచ్చు. కేఆర్ సురేష్ రెడ్డి ప్లేస్లో మరి ఎవరికి ఇస్తారు? ఇంతమంది ఆశావహులు ఉన్నారు. ఇది వెరీ ఇంట్రెస్టింగ్. చూడాలి మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి అక్కడ కాంగ్రెస్ హైకమాండ్ డిసైడ్ చేసినందుకు అక్కడ అవకాశం ఉంటుంది. మరి అది ఎవరికి ఇస్తారన్నది చూడాలి. ఇంకా చాలా ఇప్పుడు దాదాపు ఒక 10-15 మంది వెళ్తారు లిస్ట్ రాస్తే కాంగ్రెస్లో. మహాసముద్రమే కదా. ఇక చాలా ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్లో ఒక సీట్ ఉంది, ఒక రాజ్యసభ స్థానం వాళ్ళకున్న ఆ రాష్ట్రం నుంచి ఉన్నది. హర్యానా నుంచి 2 ఖాళీలు ఉన్నాయి, ఛత్తీస్గఢ్ నుంచి 2 ఖాళీలు ఉన్నాయి, అండ్ బీహార్ నుంచి 1, 2, 3, 4, 5 సో 5 ఖాళీలు ఉన్నాయి. సో ఇప్పుడు బీహార్ నుంచి 5 ఖాళీలు నేపథ్యంలో సో ఇప్పుడు 5 కూడా గతంలో కూడా వాళ్ళే ఉన్నారు, ఎన్డీఏ కూటమి వాళ్ళకే వచ్చే అవకాశం ఉంది. ఛత్తీస్గఢ్, సేమ్ హర్యానా, ఇవన్నీ కూడా రాజ్యసభ వాళ్ళకి ఫుల్ మెజారిటీ ఇంకా దాటే అవకాశం ఉన్నది. అస్సాం 3 ఉన్నాయి, వెస్ట్ బెంగాల్లో 1, 2, 3, 4, 5 ఉన్నాయి, 5 ఉన్నాయి ఇక్కడ. తమిళనాడులో 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయి. అండ్ ఒడిశాలో 1, 2, 3, 4 ఉన్నాయి. ఒడిశాలో ఇప్పుడు గవర్నమెంట్ కూడా బీజేపీది కాబట్టి వాళ్ళకి అడ్వాంటేజ్గా మారొచ్చు. మహారాష్ట్రలో 1, 2, 3, 4, 5, 6, 7 ఉన్నాయి. సో మహారాష్ట్రలో కూడా వాళ్ళ కూటమే కాబట్టి వాళ్ళకి ఇంకా అడ్వాంటేజ్ అయ్యే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. సో ఇట్లా రాజ్యసభ ఎలక్షన్ సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. మరి తెలంగాణ నుంచి ఎవరికి ఆ అవకాశం దక్కుతుందో చూడాలి. మరి చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.